సీఎం దావోస్ పర్యటనపై బీఆర్ఎస్ నేతలకు గట్టి కౌంటర్ ఇచ్చింది హస్తం పార్టీ. తెలంగాణ అభివృద్ధిని గులాబీ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని కేటీఆర్ ఫోటోలతో భాగ్యనగరంలో ఫ్లెక్సీలు వెలిశాయి. బీఆర్ఎస్ నేతల కడుపు మంట తగ్గాలంటే యూనో తీసుకోవాలని సెటర్లు వేశారు పలువురు కాంగ్రెస్ నేతలు. అయితే మేము ఏమాత్రం తగ్గలేదంటూ బీఆర్ఎస్ నేతలు కూడా కౌంటర్ అటాక్ చేస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో తెచ్చిన పెట్టుబడులపై కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటుంది. గడిచిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన పెట్టుబడుల కంటే అధికంగా ఒక ఏడాదిలోనే సీఎం రేవంత్ 1,78,000 కోట్ల పైగా పెట్టుబడులు తెచ్చారని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూనే బీఆర్ఎస్ నాయకులపై వెరైటీగా సెటైర్లు వేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో కేటీఆర్లకు అభివృద్ధి చూడలేక కడుపు మంట వాడండి యూనో పేరుతో హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. ప్రజాప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే బీఆర్ఎస్ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట విమర్శించారు. బీఆర్ఎస్ వల్ల కడుపు మంట తగ్గడం కోసం వారికి యూనో ప్యాకెట్లు పంపిస్తున్నామని అన్నారు. కేటీఆర్ కడుపు మంట తగ్గడం కోసం యూనో ప్యాకెట్లను వాళ్లకు కొరియర్ చేస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలారా బీఆర్ఎస్ నాయకులకు యూనో ప్యాకెట్లు పంపండి అంటూ సెటర్లు వేశారు. పర్యటనలో తెలంగాణ రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేసి 1,78,950 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ని తెలంగాణ రాష్ట్రానికి తీసుకొని వచ్చి రైజింగ్ తెలంగాణకి ఒక డైరెక్షన్ గా ఒక గేమ్ చేంజర్ లెక్క వివరించి ముందున్న తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గ్యారంటీని ఇంప్లిమెంట్ చేస్తుంటే దీన్ని తట్టుకోలేక జీర్ణించుకోలేక ఒక కడుపు మంటతోటి దీనిపైన విషం జిమ్మే ప్రయత్నము బీఆర్ఎస్ పార్టీ నాయకులు కల్వకుంట్ల తారక రామారావు గారు చేస్తున్నారు. వారి యొక్క కడుపు మంట తగ్గాలి, వారి యొక్క జీర్ణించుకునే తత్వం పెరగాలనే ఉద్దేశంతో డైజెస్ట్ ద గ్రోత్ అనే ఒక క్యాంపెయిన్ రన్ స్టార్ట్ చేస్తూ ఈరోజు ఈనో బాక్స్ ని ఈనో ప్యాకెట్లని కల్వకుంట్ల తారక రామారావు గారింటికి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారింటికి నేను కొరియర్ చేస్తున్నా. కేటీఆర్ గారు ఏది పడితే అది ఒక ట్విట్టర్ పిట్ట లెక్క ట్విట్టర్ లో ఏది పడితే అది పెడతారు. బిడ్డ ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడమే మా ప్రభుత్వ ధ్యేయము, మా ప్రభుత్వ లక్ష్యము, దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన, మా కాళ్ళల్లో కట్టెలు పెట్టే ప్రయత్నం చేసిన కల్వకుంట్ల తారక రామారావు గారిని బీఆర్ఎస్ పార్టీ వైఎస్కి అప్డేటెడ్ వర్షన్ రేవంత్ రెడ్డి అంటూ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో తీసుకురాని పెట్టుబడులు ఒకే సంవత్సరంలో రేవంత్ రెడ్డి తీసుకొచ్చారని కొనియాడారు. బీఆర్ఎస్ నాయకులకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, వారికి జీర్ణకోశ వ్యాధి వచ్చిందని సెటర్లు వేశారు. దీనికోసం మెడిసిన్ పంపిస్తున్నామని అన్నారు. వారికి ఒక బాటిల్ మన అదేవిధంగా ఒక 3 నెలల మందులు ఇది కేటీఆర్ గారు. అదేవిధంగా వారికి తగ్గట్టుగానే హరీష్ రావు గారు కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నారు. కాబట్టి హరీష్ రావు గారికి కూడా ఇదే ఒక టానిక్, అదేవిధంగా ఒక 1 మంత్ సరిపడే క్యాప్సల్స్. ఏమైనా వారికి తక్కువ అయితే కూడా మీరు మళ్ళీ మేము పంపుతాము, టెన్షన్ ఏం లేదు. వరకు ఇవ్వండి ఇద్దరికి, హరీష్ రావు గారికి. అప్పుల రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దిన ఘనత కల్వకుంట్ల కుటుంబాంతే అని ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. ఇప్పుడు రేవంత్ ముఖ్యమంత్రి అయ్యాక మళ్లీ రాష్ట్రాన్ని మిగులు రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారన్నారు. భారీ పెట్టుబడులను చూసి బీఆర్ఎస్ నేతలకు కడుపు మండుతుంది అన్నారు. కేటీఆర్కు యూనో పంపిస్తున్నానని చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానాన్ని మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ మిగులు బడ్జెట్గా తీసుకురావాలనే ఒక కసి మన ముఖ్యమంత్రిలో కనిపిస్తుంది. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు దావోస్ పర్యటన వెళ్ళినప్పుడు అక్కడ దాదాపు 1,78,950 కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. చూసిన కేటీఆర్ గారు కడుపు మంటతో అనేక విషయాలు మాట్లాడడం జరుగుతున్నారు. అంతేకాకుండా కేటీఆర్ ఏం మాట్లాడుతున్నా ఆయనకే తెలియదు. నేను ఒకే ఒక విషయం చెప్తున్నా, ఈ యొక్క కడుపు మంట, నువ్వు పడుతున్న కడుపు మంట వెంటనే చల్లార్చాలని కూడా ఇంటికి పంపించడం జరుగుతుంది.
ఇక ఈ నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ లీడర్లకు జెండుబాం జిందా తిలిస్మాత్ పంపారు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు. గ్రామ సభల్లో ప్రజల తిరుగుబాటు నేపథ్యంలో కాంగ్రెస్ నేతలకు సమస్యలు ఎక్కువయ్యాయని, వాటి నుంచి ఉపశమనం కోసం జెండుబాం జిందా తిలిస్మాత్ ఉపయోగించాలని సూచించారు. మీకోసం జెండుబాంలు జిందా తిలిస్మాత్ తీసుకొచ్చినాం. జెండుబాం జిందా తిలిస్మాత్ ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు, మరి ప్రజలు వారి వీపులు విమానం మోత మోగించారు కాబట్టి ఇది పెట్టుకొని ఉపశమనం పొందాల్సిందిగా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, మరొకసారి ఇట్లా ప్రజలకు మోసం చేస్తే ఇప్పుడు జెండుబాం జిందా తిలిస్మాత్ ఉంది, ఇక భవిష్యత్తులో ఏమవుతుందో మరి చూసుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాను. ఇక మొత్తానికి వినూత్నమైన విమర్శలతో అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేసుకుంటున్నారు. మరి ఈ వెరైటీ సెటర్లు ఎక్కడి వరకు వెళ్తాయనేది వేచి చూడాలి.